హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య. టుడే వీడియో వచ్చేసేసి రాఖీ పండుగ గురించి, రాఖీ పండుగ విశిష్టత గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇదైతే ద్రౌపదీదేవి ఎలా విజయం సాధించింది, శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పిన మార్గం ఏమిటి, ఎందుకు రాఖీ పండుగను జరుపుకోవాలి, 12 సంవత్సరాలు మనం అన్నయ్యకు దూరం అయితే 13వ సంవత్సరం రాఖీ కట్టవచ్చా లేదా అనేది అయితే నేను మీకు చెప్తాను. ఇది బ్రాహ్మణులు వారు చెప్పినది నేను మీకు చెప్తున్నాను. నేనైతే ఏం కల్పించి చెప్పడం లేదు. ఇక్కడైతే మా పాప వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడుతుంది. నేనైతే రాఖీ ఫెస్టివల్ రాకముందే వెళ్ళి రాఖీ అయితే కట్టేసి వచ్చాను ఫ్రెండ్స్. కృష్ణపక్షంలో కడితే మంచిది అని మా పెద్దదిన చెప్పడం వల్ల నేను ఆ విధంగా చేశాను. కృష్ణపక్షంలో ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. తినైతే మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మమత రెడ్డిస్ అమ్మాయి. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి మా బాబుని అన్నలా భావిస్తుంది. తనతో పాటు మంగళారతి ఇవ్వడానికి ఎవరు తోడలేనందువల్ల ఆ అమ్మాయిని అయితే నేను ఇన్వైట్ చేసి వాళ్ళతో అయితే నేను ఇద్దరితో మంగళారతి ఇప్పించాను. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు రాఖీ విధంగా కడుతున్నారు. తర్వాత మా అమ్మాయి వాళ్ళ పెద్ద అన్నయ్యని మీకు పరిచయం చేపిస్తాను. రాఖీ ప్రాముఖ్యత గురించి చెప్తాను. స్వీట్ నోట్లు పెట్టు. తినిపి. అక్షింతలే అన్న గుండు మీద. నువ్వేనా కాలు మొక్కలా? రాఖీ కట్టు. పోతాను. వస్తాపా. పాప కాలు మొక్కుతుంది. పాపకు అక్షంతలే కౌశిక్. లేచి నిలబడి నువ్వు అక్షంతలు తీసుకో. కొన్ని ఫిట్గా కట్టుకుంటాడేమో అని ఇష్టం. ఎట్లన్నా జరగండి. రాఖీ పండుగ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగ రాఖీ పౌర్ణం లేదా రక్షాబంధం అని కూడా పిలుస్తారు. ఒక ప్రసిద్ధి పండుగ. ఇది భారతీయ సంస్కృతిని, ఐక్యతను ఒక ప్రధాన ప్రతిబింబం. తోబట్టుల మధ్య బంధాన్ని పెంచుతుంది. రాఖీ పండుగ కేవలం అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్యనే కాక మనకు చేరువలో ఉన్న ప్రతి ఒక్కరూ మనకు సహాయం చేసే వాళ్ళని మనం అన్నా తమ్ముళ్ళుగా భావించాలి. శ్రీకృష్ణుడు ద్రౌపది మధ్య ఉన్న అన్నా చెల్లెల అనుబంధం పాండవుల విజయం వెనుక దాగి ఉంది. పాండవుల విజయం విజయదశమితో మొదలవుతుంది. ఈ మహావిష్ణువు బలిచక్రవర్తి కథ కూడా ఈ రాఖీ పండుగతోనే మొదలవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా మీకు అర్థం కాకపోతే ఇక్కడ నేను ఈ స్క్రీన్ షాట్స్ పెట్టాను కదా, గ్రీకు అలెగ్జాండర్ దగ్గర నుంచి ఈ రాఖీ పండుగ ప్రాముఖ్యత ఏంటనేది స్క్రీన్ షాట్స్లో అయితే మీకు తెలుస్తుంది. మీరు చదువుకోండి. మీరు హాస్టల్లో ఉండి దూరం అయ్యారా, లేకపోతే మీరు లవ్ మ్యారేజ్ చేసుకుని దూరం అయ్యారా, రాఖీ కట్టకపోవడానికి కారణం ఏంటనేది చూసుకోండి. రాఖీ కట్టి మీరు ఆశీర్వాదాలు అయితే పొందండి. మీ గోల్ లిస్ట్ కనపడడం లేదని చెప్పాను కదా, గోల్ లిస్ట్ అయితే ఇంకొకసారి మీకు ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమని నేను నమ్ముతాను. నేను గెలవడానికి డబ్బు గేమ్ ఆడతాను. చాలా సంపాదిస్తాను. నేను ధనవంతుడు కావడానికి అర్హుడిని. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి మరియు డబ్బును డబుల్ చేయడానికి నా సామర్థ్యం రోజు రోజుకి పెరుగుతుంది. ఆమ్వే వ్యాపారం చేయడం వల్ల నేను ధనవంతుడయ్యాను. నేను ఆమ్వే ద్వారా నెలకి 10 లక్షలు కంటిన్యూగా సంపాదిస్తాను. నా వ్యాపారంలో విజయం సాధించడానికి లక్షల మంది ప్రజలకు సహాయం చేస్తాను. నా లక్ష్యం ఇల్లు, కారు కొనడం. నేను లక్షలాది మందికి పేద ప్రజలకు సహాయం చేస్తాను. నేను నా కుటుంబంతో సంతోషంగా ప్రపంచమంతా తిరుగుతాను. నేను నా కుటుంబంతో జీవితాంతం సంతోషంగా గడుపుతున్నాను. మా మెంటర్స్ వచ్చేసేసి ముని సారు, హేమలత మేడం ఫ్రెండ్స్, అరుణ్ సారు, గీతాంజలి మేడము. వీళ్ళ ఆధ్వర్యంలోనే మేమైతే గోల్ లిస్ట్, డ్రీమ్ లిస్ట్ అనేది మేము రోజు మార్నింగ్ షేర్ చేస్తూ ఉంటాము. వాళ్ళ అన్నయ్యకి అయితే రాఖీ కడుతుంది. వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టేది విన్న తర్వాత మీకు లాస్ట్లో మళ్ళీ ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను నేను. ఇక్కడ చూడమ్మా.
రాఖీ కట్టు ఫస్ట్. ఇక్కడ చూడమ్మా. స్వీట్ దింపి అన్నకి. కాలు ముక్కు. ఆరతి ఆరతి ఇచ్చినాక కాలు ముక్కు. 5 సార్లు. ఏ ఉన్నింది సంపత్, ఉన్నిలే తీసు. పెట్టు. మొక్కు మా కాలు మొక్క అన్నకి. నేను మొక్కు, వాళ్ళ అన్నకే మొక్కుతుంది, నీకు మొక్కనికి. ఫోన్ వస్తుందిరా మీ ఫ్రెండ్. అన్ని వీడియోస్లోనూ వాట్సాప్ నెంబర్ అయితే సెండ్ చేశాను కదా ఫ్రెండ్స్. అప్సా ఐటీలో మా హస్బెండ్ నెంబర్ అయితే ఉంటుంది, మెయిన్ నెంబరు. దానికి కాల్ చేసి మీరు ఆర్డర్ చేయవచ్చు. ఇదైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్, డోర్ డెలివరీ అవైలబుల్ ఉన్నాయి. ఈ గోల్డ్ లిస్ట్ అనేది, డ్రీమ్ లిస్ట్ అనేది ఎవరి ఇంట్లో అతికించుకుంటే వాళ్ళకి అదృష్టం ఎక్కువ అవుతుంది. ఈ శ్రీమంతం పిక్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, బ్రదర్ బర్త్డే రోజు శ్రీమంతం చేయడం వల్ల వాళ్ళ కేక్ కటింగ్ చేయించాము. హెడ్డింగ్ రాయడం మర్చిపోయాను. యూట్యూబ్ వాళ్ళు మీరు హెడ్డింగ్ రాయడం మర్చిపోతే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. అన్న ఎవరో భర్త ఎవరో తెలియకుండా అంతా చేంజ్ అయిపోతుంది వీడియోనే. కాబట్టి హెడ్డింగ్ రాసి వీడియో పెట్టడానికి ట్రై చేయండి. వీళ్ళు కవల పిల్లలు, మా చెల్లెలు మా తమ్ముడు అయితే వాళ్ళిద్దరికి కేక్ కటింగ్ చేయించాము. మా మరిది వాళ్ళ ఇంట్లో శ్రీమంతం జరిపినప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని కేక్ కటింగ్ చేశారు, కానీ అక్కడ హెడ్డింగ్ రాయలేదు. ఏంటి భర్తతో కేక్ కటింగ్ చేయకుండా బ్రదర్తో కేక్ కటింగ్ చేస్తుంది అని చూసే ఆడియన్స్కి తెలియదు కదండి, అపార్థాలు చేసేసుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్ హెడ్డింగ్ రాసి మీరైతే వీడియోస్ సెండ్ చేయండి. బై వాళ్ళ అన్న వాళ్ళు ఇచ్చిన మనీతో అయితే మా అమ్మ అయితే ఈ నెక్లెస్ సెట్ అయితే ఖమ్మంలో ఉండే మా జ్యువెలరీ అక్క దగ్గర అయితే బుక్ చేసుకుంది. ఇదైతే 450 రూపీస్ పడింది, ఇంకా డెలివరీ రాలేదు. దీన్ని అయితే మాకు పోస్ట్ మ్యాన్ మేడం అయితే డెలివరీ తీసుకొని వచ్చిస్తారు. ఇది ఖమ్మంలో ఉంటుంది, సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన. అక్క లైవ్లో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రిప్షన్ మెంబర్ తీసుకున్న వాళ్ళకి 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ మెంబర్ ఉంటుంది. ఆ మెంబర్ తీసుకున్న వాళ్ళకి మనకైతే డోర్ డెలివరీ జ్యువెలరీ అయితే పంపిస్తూ ఉంటుంది. ఇదైతే ఇంకా డెలివరీ రాలేదు. డెలివరీ వచ్చిన తర్వాత మీకు కంపల్సరీగా దీని గురించి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.